హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ రోజు మన సబ్స్క్రైబర్ల కోసం వెజిటబుల్ బిర్యానీ అయితే చేసాం ఫ్రెండ్స్. ఎప్పుడు నాన్ వెజ్ తో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. సో వాళ్ళ కోసమే ఈ రోజు స్పెషల్ బిర్యానీ. ఓకే, ఇప్పుడు ఈ బిర్యానీ చేసే ముందు మన ఛానల్ ని, మన వీడియోస్ ని ఎవరైతే ఇంకా కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకుని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు లేట్ ఎందుకు, మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 2 కప్పుల బాసుమతి రైస్ని అయితే తీసుకున్నాము. సో వీటిని వాటర్ అయితే బాగా క్లీన్ చేసేసి శుభ్రంగా, తర్వాత వీటిని వాటర్ అంటే మన చూపుడు వేల్లో 2 ఇంచులు వాటర్ ములిగేంత వరకు పెట్టుకుని అప్పుడు వాటిని నానబెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఈ వెజిటబుల్ బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలాగా ప్రాపర్గా ప్రిపేర్ చేసేసుకున్నాం, కట్ చేసుకుని అన్ని సపరేట్గా బౌల్లో వేసుకున్నాం. ఎందుకంటే 1 by 1 స్టెప్ మనం ఇవి వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు లేటెందుకు, ఒక కడాయిని అయితే తీసుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయని అందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. సో బేబీ కలర్ వస్తే చాలు. తర్వాత మళ్ళీ కొంచెం ఇంగ్రీడియంట్స్ అంటే మనం కొంచెం పలవాలో ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే వేయాలి. సో బేబీ కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న జాపత్రి మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, 4 యాలకులు, ఒక దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు, కొంచెం జీలకర్ర ఇవి వేసి ఒకసారి ఫుల్గా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే క్యారెట్ ముక్కలను కూడా 1 కప్పు ఇందులో వేసేసుకుందాం. తర్వాత బంగాళదుంప కూడా ఇందులో వేసేసుకుందాం. వీటిని వేసుకుని బాగా గరిటతో అయితే తిప్పేసుకుందాం. ఫ్రెండ్స్, వెజిటబుల్ బిర్యానీలో ఎవరైతే బాగా ఫేవరెట్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఇంతకన్నా ప్రాపర్గా, ఇంతకన్నా ఇంకా బెటర్గా చేసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకుని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. అబ్బా, ఈ కొత్తిమీర, ఈ పుదీనా వచ్చే స్మెల్లో అస్సలు తగ్గేదే లేదు. నిజంగా ఇందులో వేసుకుని మేము తిప్పుకుంటుంటే ఆ స్మెల్ అనేది చిత కొడేస్తుంది అంతే, మరి మామూలుగా కాదు వర్క్. చూసారా, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని మిస్ అయ్యాం, అవి స్కిప్ చేసాం, మీరు ఏమనుకోవద్దు. సో ఇలాగా కొంచెం మనం చెక్ చేసుకోవాలి. అవి కొంచెం మెత్తగా అయితే మనం కుక్ అయిన తర్వాత కొన్ని మనం గరిటతో అయితే మొత్తం అయితే ప్రాపర్గా తిప్పేసుకున్నాం కాబట్టి, సో ఇప్పుడైతే మనం మూతను పెట్టుకుని తర్వాత మూత తీసి ఒక టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకుని, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ జీలకర్ర పౌడరు ఇవి వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. సో ఇదంతా మెయిన్ థింగ్ ఏంటంటే, మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకోవాలి. సో 1 కప్పు టమాటా జ్యూస్ ఉంది కదా, సో టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం గరిటతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు 1 కప్పు పెరుగు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇలాగ కలిపిన తర్వాత మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే ఈ కర్రీ. లాస్ట్లో మనం 1 స్పూను అంటే ఈ నెయ్యి, మా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి ఇది. సో ఈ నెయ్యిని కూడా ఇందులో ఒకసారి మొత్తం వేసుకుని తర్వాత ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇదైతే మనకి ప్రాపర్గా అయితే మనకి కుక్ అయిపోయినట్టే. సో దీని మీద మనం లేయర్ల కింద అయితే మనం ఇప్పుడు బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్మతి రైస్ని ఎలా కుక్ చేసుకోవాలంటే చూద్దాం. ఒక వాటర్ తీసుకుని 2 జాపత్రి మొగ్గలు, 2 లాలిక్కాయలు, తర్వాత 1 దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుని మొత్తం ఒకసారి గరిటతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పొంగు రాగానే అందులో ఉన్న రసం అంతా దిగిపోతుంది కాబట్టి, సో ఈ పుదీనా, కరివేపాకు, ఈ
కొత్తిమీర అంతా తీసి మనం కడిగి నానబెట్టుకున్న ఈ రైస్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుని ఒక్క 80% కుక్ అయితే చాలు. సో ఆ రైస్ని తీసుకొచ్చి మనం రెడీ చేసుకున్న ఆ కర్రీ మీద ఇలా లేయర్ల కింద అయితే వేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా లేయర్ల కింద వేసుకున్న తర్వాత కిందున్న కర్రీలో ఉన్న వాటర్, ఇందులో ఉన్న కొంచెం లైట్ వాటర్ మొత్తం అంతా దమ్ము పెట్టుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు మనకి ప్రాపర్గా అయితే వస్తుంది. సో వాటర్ క్వాంటిటీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో వాటర్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రైస్ మెత్తగా అవుతుంది లేదా కుక్ అవ్వకుండా ఉంటుంది. మనం దమ్ము పెట్టుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుంది. దీనిపైన నీట్గా కొత్తిమీర అంతా చల్లుకుని పుదీనా లైట్గా చల్లుకుని మనం అదే మేము జీడిపప్పులు అలాగే కొంచెం కిస్మిస్ని మనం నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకున్నాం. అవన్నీ ఈ పైన చల్లుకుని లోపల కింద నుంచి కర్రీని ఈ రైస్ కలిపేలాగా ఇలా పెట్టుకుందాం. చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. బాబా మసాలాలన్నీ తక్కువ వేసాం. మసాలాలు అవి తక్కువ వేయడం వల్ల చాలా బాగుంటుంది. సూపర్.